హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కువైట్కి కొత్తగా రావాలనుకుంటున్న ఆడవాళ్ళు ఎంత ఏజ్ ఉంటే కువైట్కి రావచ్చు? కువైట్ ప్రభుత్వం 23/12/2025 కొత్తగా కువైట్కి రావాలనుకుంటున్న ఆడవాళ్లకు, ఇంకా ఆల్రెడీ కువైట్లో ఉన్న డొమెస్టిక్ వర్కర్లకు 2 కొత్త రెసిడెన్షియల్ చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాల ప్రకారం ఆడవాళ్ళు ఎంత వయసు ఉంటే కువైట్కి రావచ్చు? ఇంతకుముందు మనకు 30 సంవత్సరాల వయసు ఉంటేనే ఆడవాళ్ళకు వీసా అనేది మంజూరు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత వయసు ఉంటే వీసాలు మంజూరు చేస్తున్నారు అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ కొత్త రెసిడెంట్ చట్టాలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న, ఆడవాళ్ళు కువైట్కి ఎంత వయసు ఉంటే రావచ్చు అని చెప్పేసి. కువైట్ ప్రభుత్వం ఇంతకు ముందు 30 సంవత్సరాలు ఉన్న ఆడవాళ్లకు మాత్రమే వీసాలు అనేవి మంజూరు చేసేది. ఇప్పుడు 23/12/2025 కొత్త రెసిడెన్షియల్ చట్టాల ప్రకారం 21 సంవత్సరాలు నిండిన 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ వీసాలు అనేవి మంజూరు చేయనున్నారు. ఈ చట్టం అనేది అందరికీ వర్తిస్తుంది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అంటే 21 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళకు కూడా ఇప్పుడు కువైట్ ప్రభుత్వం వీసా అనేది మంజూరు చేయనుంది. ఈ కొత్త చట్టంలో వయసు మార్పులే కాకుండా మరికొన్ని కొత్త మార్పులను కువైట్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకుముందు ప్రవాసులు కువైట్ నుంచి సాఫర్కి వెళ్ళేటప్పుడు 6 నెలలకు తిరిగి వస్తున్నారు. ఇప్పుడు అలా కుదరదు. ఇప్పుడు 4 నెలల కంటే ఎక్కువ గనక ప్రవాసుడు సాఫర్కి వెళ్తే వాళ్ళ రెసిడెన్షియల్ పర్మిట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ ప్రవాసుడు 4 నెలల కంటే ఎక్కువ సాఫర్ కనుక వెళ్ళాలనుకుంటే వాళ్ళ స్పాన్సరు వాళ్ళకు ఎగ్జిట్ పర్మిట్ని అప్లై చేసి ఇవ్వాలి. ఆ ఎగ్జిట్ పర్మిట్కి ప్రతి నెల 10 దినాలు కువైట్ ప్రభుత్వానికి ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. చూశారు కదా, ఇవి 2025లో కువైట్లో కొత్తగా వచ్చిన రూల్స్. ఈ రూల్స్ ప్రకారం 21 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళకు కూడా కువైట్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వీసాలు మంజూరు చేయనుంది. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గల్ఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.